లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు కీర్తిశేషులు ఎన్ దానియేలు గారు 1963వ సంవత్సరం ఫిబ్రవరి మాసము 27వ తేదీన చేసిన ప్రసంగం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 9వ వచనము. ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడకు వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పెను. ఈ వ్యక్తి యేసును వెంబడించాలని కోరాడు. బహుశా అతడు నిజంగా దాన్ని భావించి ఉండవచ్చు. తనను వెంబడించుట అనగా విశ్రాంతికైనను సౌఖ్యమునకైనను స్థలము అతనికి లేదని అర్థము అని యేసు అతన్ని హెచ్చరించాడు. దేవుని ప్రేమించి ఆత్మలో ఆయన వాక్యమును వెంబడించువారు ఒక దినాన యేసును వెంబడించుటను కోరుకుంటారు. అయితే కొన్నిసార్లు ఆ కోరిక పరిపక్వము కానిదై ఉండవచ్చు. అప్పుడు అది ప్రమాదకరం. దేవుడు వారిని ముందుగానే హెచ్చరిస్తాడు. మరి ఒక వ్యక్తి యేసును వెంబడిస్తానని చెప్పాడు గాని మొదట తన తండ్రిని భూస్థాపన చేయాలన్నాడు. కొందరు సమాజంలో ఆచరించబడే ఆచారములను ప్రాముఖ్యమైనవిగా ఎంచుతారు. తండ్రిని గౌరవించడం మంచిదే, అతనికి మంచి భూస్థాపన చేయుట కూడా మంచిదే. అయితే యేసును వెంబడించు మార్గములో అది రాకూడదు. మృతులు మృతులను పాతిపెట్టనివ్వండి అని యేసు చెప్పాడు. మన తండ్రులు మనలను సృష్టించలేదు, దేవుడు మనలను సృజించారు. దేవుడు నీ పట్ల ఒక గొప్ప ఉద్దేశంను కలిగి ఉన్నాడు. నీవు ఆయన్ను వెంబడించాలని కోరినట్లయితే పరిస్థితులు వాటంతటవే సర్దుబాటు చేసుకొననిమ్ము. నీ బంధువుల యొక్క కోరిక నిన్ను నడిపించనివ్వకు. దేవుని యొక్క పరిపూర్ణ చిత్తము చేయుట నుండి నిన్ను ఎట్లు ఆటంకపరచాలో సాతాను ఎరిగి ఉన్నాడు. ఆ సమయంలో పనివారి కొరకు గొప్ప అవసరత అక్కడ ఉన్నది. పొలంలోనికి ఎక్కువ మంది పనివారిని దేవుడు పంపునట్లు ప్రార్థించుమని యేసు శిష్యులను అడుగుచున్నాడు. నిజమైన ఆత్మ నడిపించగల పనివారి కొరకు దుఃఖించి ప్రార్థించవలసిన సమయం అది. నేడు కూడా దేవుని యొక్క పంట పొలాల్లో ఎంతో పని ఉన్నది. దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తము నుండి కొన్ని చిన్న విషయాలు మనలను ప్రక్కకు తీసుకుని వెళ్ళగలవు. నా మేనల్లుడు వివాహం చేసుకొనుచున్నాడు అని నీవు చెప్పవచ్చు. మనము లేకపోవటం వలన మన బంధువులు బాధపడవచ్చు. అయితే ఏ విషయం ప్రాముఖ్యమైనది? ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల అను చాలా అవసరత కలిగిన స్థలములో కూటములు ఏర్పాటు చేయబడినవి. ప్రజలు వేచి ఉంటారు. ఆ సమయంలో నా బంధువులను సంతోషపరచుటకు వివాహంలో నేను ఉండవలెనా? ఆ దినాన రైలు ఆలస్యముగా వెళ్ళింది. మేము ఉదయ కూటమునకు ఆలస్యముగా 11 గంటలకు వెళ్ళాము. అక్కడి ప్రజలు మేము రాలేదని చాలా నిరుత్సాహపడినారు. అయితే మమ్మలను చూచినప్పుడు అత్యానంద భరితులయ్యారు. వారు వాక్యం కొరకు ఆకలిని కలిగి ఉన్నారు. దేవుని వాక్యము వారిని మేల్కొల్పినది. మేమెక్కడికి వెళ్ళినను ఎక్కువ కాలం ఉండాలని కోరాము. ప్రజల్లో ఆత్మీయ ఆకలి అలాంటిది. ఇప్పుడు మనకు ఎక్కువ మంది కావలసి ఉన్నది. ఎక్కువ మంది పనివారి కొరకైన అవసరతను యేసు చూచినప్పుడు మొదట నా తండ్రిని పాతిపెట్టనిమ్ము అని ఈ మనిషి చెప్పాడు. ఆ విధముగా వెళ్ళుట ద్వారా అతనిని మరణము నుండి నీవు లేపగలిగినట్లయితే నీవు వెళ్ళవచ్చు. లేనట్లయితే వెళ్ళుట వలన ప్రయోజనమేమి? లేక మరణించుటకు ముందు నీ తండ్రికి సువార్తను ఇవ్వగోరినట్లయితే అది మంచి ఉద్దేశ్యమే. మా బంధువుల్లో ఒకరు చనిపోయిన స్థితిలో ఉన్నారు. అతడు ఒక గొప్ప అధికారి మరియు తొందరపాటు మనిషి. అతనికి దేవుని వాక్యము ఇచ్చుటకు మాకు ఎన్నడూ సరైన అవకాశం రాలేదు. ప్రభువా, అతని జీవితమును పొడిగించండి, మేము అతనికి మీ సందేశం ఇవ్వాలని కోరుచున్నాము అని ప్రార్థించాము. దేవుడు మా ప్రార్థనలకు జవాబిచ్చాడు. మన దేవుడు దయగలిగిన దేవుడు. మరణమును గూర్చి ఎందుకు మనం చింతించవలసి ఉన్నాము? మా బంధువుల్లో కొంతమంది నిజంగా చనిపోయారు. దేవుని వెంబడించుట నుండి మమ్మను ఆపాలని వారు కోరారు.
మమ్మను ఆటంకపరచుటకు వారు చాలా కారణాలను కనుగొన్నారు కూడా. ఈ నగరంలో మా దూరపు బంధువు ఒకరు ఉన్నారు. ఆమె వృద్ధురాలు. ఆమెను గూర్చిన జాగ్రత్త తీసుకొనకుండా ఎల్లప్పుడూ ఎందుకు బోధించుంటారు అని మా బంధువులు మమ్మల్ని అడిగారు. ప్రభువు పనితో నా చేతులు నిండిపోయినవి, అంతేగాక మా కుటుంబ బాధ్యతలు కూడా. దేవుని సేవ అంటే ఏమీ పని లేకుండా ఖాళీగా ఉంటారు అని కొందరు తలుస్తారు. ఆమెను పరామర్శించుటకు ఇతరులు అక్కడ ఉన్నారు.